నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నిన్న చూసినట్టయితే ఆరా మస్తాన్ గారి సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వార్త హల్చల్ అవుతుంది. ఏంటంటే అది ఆరా మస్తాన్తోని వైసీపీ నేతలు 3 రోజుల క్రితమే భేటీ అయ్యారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూసినట్టయితే ఆరా మస్తాన్ గారి సర్వే రిపోర్ట్ మనం చూసాము. ఆయన ఏ పార్టీకి అనుకూలంగా ఉంది కూడా మనం చూసాము, ఆయన ఇచ్చిన సర్వే రిపోర్ట్. అయితే దీనికన్నా ముందు ఒక 3 days ముందే వైసీపీ నేతలతో భేటీ అయ్యారు, సీక్రెట్ భేటీ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే సీక్రెట్ భేటీ అంటే ఏంటి? ఇప్పుడు తను ఇచ్చే సర్వే రిపోర్ట్ ఈ పార్టీకి అనుకూలంగా ఉండాలని భేటీ అయ్యారా, లేకపోతే దేనికోసం భేటీ అయ్యారు అయి ఉండొచ్చు? ఈ సందేహం నిన్నటి నుంచి అందరికీ వస్తుంది. ఎందుకంటే నాకు 2-3 చెప్పారు, ఆరా మస్తాన్ అందరూ ఒకలా చెప్తున్నారు, ఆరా మస్తాన్ అంటే ఇలా డిఫరెంట్గా చెప్తున్నారు. మరి ఇదే ఆరా మస్తాన్ సర్వే చేసేటప్పుడు ఎన్నికలకు ముందు సర్వేలో వైసీపీకి ఆల్మోస్ట్ 24 ఎన్ని వస్తాయని చెప్పారు. ఒకటే కూటమికో లేదంటే అదర్సో ఏదో వస్తుందని చెప్పారు. మరి ఈ 2 నెలల్లోనే ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ 13 పడిపోయా. నేను అనేది లోక్సభ స్థానాలు, లోక్సభ 20 స్థానాలకు ఆరా మస్తాన్ వారు 24 ఇచ్చిన వాళ్ళు 2 నెలల కాలంలోనే 13 పడిపోయాయి. అప్పుడు కూడా వైసీపీకి ఒక 15 వరకు రావచ్చు, టీడీపీకి 1-2 వస్తాయి, జనసేనకు 1 వస్తుంది, బీజేపీకి 1 ఇలా చెప్పున్నా బాగున్నాము. అలా కాకుండా ఇంతకుముందు నిన్న కూడా చూసారా ఒక ఆయన, ఆ కూటమికి 161 వస్తున్నాయి, దీనికి 14 వస్తున్నాయని చెప్పారు. అవన్నీ కూడా అంటే మితిమీరిన అభిమానమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ 2 కూడా. సో ఇక్కడ ఆరా మస్తాన్ గారు చెప్పింది కూడా నాకు మితిమీరిన అభిమానమా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా, అతి నమ్మకమా అనేది నాకు అనిపించింది. సో అలా అనిపిస్తే 24కు ఒక్కసారిగా 13 ఎందుకు పడిపోయాయి? లోక్సభ స్థానాలు 13, కూటమికి 12 అని చెప్పారు ఆయన. అంటే 24 నుంచి ఒక్కసారి 13కి ఎందుకు పడిపోయారు? పోనీ పడిపోయారు, బాగుంది. మరి అలాంటప్పుడు అసెంబ్లీ స్థానాలు కూడా బాగా పడిపోవాలి కదా, పడలేదు. అక్కడ మళ్ళీ ఆ మహిళల ఓట్లు లెక్కించాము, అది లెక్కించాము, ఇది లెక్కించాము. అంటే ఈసారి భారీ స్థాయిలో మహిళలు ఓటు వేశారు వైసీపీకి. కాకపోతే కొంచెం మగవాళ్ళు ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు కూటమి వైపు మొగ్గు చూపారని చెప్పేసి తన సర్వే అంటే తను చెప్తున్న ఇది అనమాట. ఓకే బాగుంది. ఇప్పుడు 13 లోక్సభ స్థానాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 13 ఏళ్ళు ఎంతమ్మా? 91 అవునా? 91 అసెంబ్లీ అంటే కాకపోయినా ఒక 105 రావచ్చు అని అంటున్నారు. సో 105 రావచ్చు అసెంబ్లీలు అంటే మళ్ళీ అక్కడ కనీసం ఒక 15 లోక్సభ స్థానాలు రావాలిగా. దానికి కూడా వాళ్ళు అలాగేగా అడ్జస్ట్ చేసి చెప్పే ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో 4 వైసీపీకి 3 టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కొంచెం క్రాస్ ఓటింగ్ అవుతుంది. అందుకే అసెంబ్లీ స్థానాలు 104, 105 వస్తున్నాయి, లోక్సభ మాత్రం 13 వస్తున్నాయి అన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలి అంటే ఇది ఖచ్చితంగా వైసీపీకి ఫేవర్గా ఉండేలాగా అనిపిస్తుంది అన్నాను. ఎందుకంటే 24 లోక్సభ స్థానాలు వైసీపీకే వస్తాయి అని చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా 13కి ఎందుకు పడిపోయారు? 20 చెప్పొచ్చుగా. 20 లోక్సభ స్థానాలు వైసీపీకి 5 కూటమికి వస్తాయని చెప్పొచ్చుగా. 13కి ఎందుకు పడిపోయారు? మరి అలాంటప్పుడు ఇవి కూడా 130 రావచ్చుగా. ఎంత క్రాస్ ఓటింగ్ అయినా కానీ కూటమి సింపుల్ అమ్మా, కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు, అంతేనా? కూటమికి ఒక్కొక్కడికి 2% వేసుకున్న పెరిగిన 2% వీళ్ళు ఎక్కువగా ఉంటుంది కదా. వైసీపీకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? వైసీపీకి ఎలాగో ఆ 40 ఉంది, బట్ వీటిది పెరిగింది. ఈ పెరగడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడం వల్ల కూటమికే ఇందాకలు కూడా అదే చెప్పాను మీకు కాసేపటి క్రితం కూడా, ఒక్క మెట్టు ఎక్కువ ఉంది, భారీగా వచ్చేస్తుందని కూడా అనట్లేదు. అంటే ఓవరాల్గా టఫ్ ఫైట్ జరుగుతుంది అంటారు మీరు? ఈ ప్రతి సర్వేలు, ప్రతి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలా బేరీజ్ వేసి చెప్పాయి అంటే అన్నీ కూడా 90 వరకు అయితే కూటమికి గ్యారంటీ, వాళ్ళకి 30-40 గ్యారంటీ. అంటే ఎన్ని? 90, 30, 40 వేసుకుంటే 130. ఇంకెన్ని ఉన్నాయి? ఈ 45. ఈ 45లో కనీసం 30 నుంచి 35 చాలా టఫ్ ఉండబోతున్నాయని చెప్పారు. అది అక్కడ కూడా వచ్చేది ఒకవేళ ఏ పార్టీకి వచ్చినా కూడా 2000 ఓట్ల మెజారిటీతో పైకి 15 గతసారి 2019లో కూడా 1500 నుంచి 3000 ఓట్ల మధ్యలోనే 60 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ ఓడిపోయింది. 2019లో ఎక్కువగా తేడా లేదు కదా. అయితే ఈసారి వీళ్ళేమంటారు,
రూరల్లో మహిళా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. రూరల్లో పెరగడం ఏంటి? ముందు నుంచి కూడా ఆ మహిళా ఓట్లను దృష్టి పెట్టుకోనే కదా మేము ఎలాగైనా వస్తాం, మాకు ఈ పథకాల వల్ల గెలుస్తాం, చదువుకున్నోడు ఎవడు వేయడు, ఉద్యోగస్తుడు ఎవడు వేయడు, పై రాష్ట్రం గెలిపినోడు ఎవడు వచ్చి వేయడు అనే కాన్ఫిడెన్స్తో కూడా ఉన్నారు. ఆ ఓటింగ్ పర్సన్ అలాగే ఉంది కదా. దాన్ని మళ్ళీ పెరగడం ఏంటి? బయట నుంచి రావడం వల్ల పెరిగింది ఎక్కువ. మరి దాన్ని దీనికి ఇటు ఆపాదించుకుని అటు ఎందుకు ఆపాదించారు అంటే మరలా బెట్టింగ్లను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. మేబీ ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పుండొచ్చు. ఎట్లా అస్సలు గెలవము అని 2-3 ఎగ్జిట్ పోల్స్ కానీ చెప్పకపోతే అరే ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు కూడా రారేమో రేపు ఎల్లుండి జరగబోయే కౌంటింగ్కి. చాలామంది ఇప్పుడే సైలెంట్ అయిపోయి ఇంట్లో తలదాచుకొని ఒక్కసారి 4వ తేదీ సాయంత్రం బయటకు వచ్చి జంపు జలాలను అయిపోవచ్చేమో. ఉన్న వాళ్ళు కూడా కాపాడుకోకపోతే ఎలా? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ 130 వస్తాయని స్టేట్మెంట్ ఇచ్చారు. 130 కాదు వచ్చిందని లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. లేదు 151 అనేది సూపర్ అమ్మ, అంతకు మించి మెజార్టీ ఎవరికి రాదు. ఐపాక్ మీటింగ్ వాళ్ళతో అయితే చెప్పడం జరిగింది కదా, చెప్పారు. అదే చెప్తున్నాను, ఈసారి అంతకన్నా అంటే 130 అయినా గ్యారంటీ గెలుచుకుంటాం అన్నట్టుగా చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు? ముందు చెప్తే ఓటర్లకి, జనాలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మోటివేషన్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత చెప్పడం ఏంటి? దేన్ని ఆశించి ఎలా చెప్పారు? అంటే ఒక్కొక్కరుగా ఐపాక్ టీం వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తున్నాయని చెప్పారా? లేదంటే పార్టీ వీడుతున్న ఒక్కొక్క కార్యకర్తలు పక్క పార్టీలోకి వెళ్ళి చేరకుండా ఉండడం కోసం చెప్పారా? లేదంటే ఈ అల్లర్లు ఎందుకు జరిగాయమ్మా? అల్లర్లు ఎందుకు జరిగాయి? మీరు గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అల్లర్లు ఎందుకు జరిగాయి? పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్స్ కూడా చూస్తే అసలు 1,40,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. 6 లక్షల మంది ఉద్యోగులకి సుమారుగా 4,40,000 మంది ఎప్పుడూ లేదు క్యూ లైన్లో నిలబడి మరీ వేశారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే 150,000 మించి లేదంట. 1,00,000 కూడా కాదమ్మా నాకు తెలిసి. అంటే ఈ మ్యాక్సిమం 150,000 వచ్చి ఉండొచ్చు. ఎప్పుడు 70,000 80,000 మించి వేసేవారు కాదమ్మా. కోర్స్ అప్పుడు సిస్టమ్ కూడా వేరే ఉండేది. ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ వెళ్ళి వేయాలో అక్కడికే వెళ్ళి వేయాలి. ఒక ఉద్యోగికి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళి వేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఉద్యోగి ఎవరికి అందుబాటులో వాళ్ళు వేసుకోవాలన్నారు. తండోపతండాలుగా వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఎప్పుడూ లేనిదిగా ఎప్పుడైనా వేసారా? మరి దాంట్లో ఫేవరిజం ఎంత? నెక్స్ట్ దాన్ని కూడా వాళ్ళు ఆపాదించుకుంటున్నారు కదా, మాకే ఉద్యోగులందరూ మాకే వేస్తున్నారు. అదే అంటున్నాను. ఆ 4 లక్షల ఉద్యోగుల్లో ఆ ఇళ్లలో ఒక్కొక్కరికి ఇద్దరేసి వేసుకోండి. 4 లక్షల్లో 1,00,000 వాళ్ళకి వేయండి అమ్మా. పోనీ వైసీపీకి 3,40,000 వీళ్ళకి వేయండి అమ్మా. అంటే 3.5 లక్షలు. 3.5 లక్షలు ఒక్కొక్క ఉద్యోగి ఇంట్లో 2 ఓట్లు వేయండి, ఎక్కువ వద్దు యావరేజ్గా. అంటే 10 లక్షల ఓట్లు ఎటు పోలేదు కూటమికి. రైట్? ఇది కాకుండా పెన్షనర్స్ ఎప్పుడో మా నాన్నగారు ఉన్నారు, రీసెంట్గా చనిపోయారు అనుకోండి, రిటైర్ అయిపోయి 20 ఏళ్ళు అయిపోయిన పెన్షనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని తిట్టుకున్నారు, మాకు గడిచిన ఇన్నేళ్ళలో ఏమీ లేదని కదా. మరి వాళ్ళందరూ ఎవరికి ఓటేసి ఉంటారు? వాళ్ళు ప్రభావితం చేసిన వాళ్ళ పిల్లలకి ఎవరు ఓటేసి ఉంటారు? మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కరికి ఇద్దరేసి లెక్కేసుకోండి. ఈ లెక్కను చూస్తే ఓన్లీ మహిళా ఓటర్ పర్సంటేజే పెరిగిందా? దానివల్ల ఇట్లా వచ్చేసిందా? అంటే ప్రతి 10 మందిలో 8 మంది ఇదే మాట అన్నారమ్మా. ఒక ఇద్దరు అలా మాట్లాడుకున్నారు అంతే. ఎట్లా? యువత, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, వాళ్ళ రిలేషన్స్, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. పోనీ లబ్ధిదారులు ఎంతమంది అమ్మా చెప్పండి? లబ్ధిదారులు ఎంతమందికి వేశారు వీళ్ళు? అందులో కూడా కొంతమంది విసిగిపోయిన వాళ్ళకు ఏంట్రా మనకి పెన్షన్లు ఇస్తున్నారు కదా, ప్రతిసారి డ్వాక్రా మహిళకి మీటింగ్లు కానీ ఆ మీటింగ్లు కానీ ఈ వాలంటీర్లు రమ్మంటున్నారు, నేను ఇంక తిరగలేను బాబు అనుకున్న వాళ్ళు కూడా నేను చూపిస్తాను మీకు. మరి వీళ్ళు కాబట్టి మీరు అన్నట్టుగా ఆరామస్థానం వాళ్ళు వైసీపీలతో భేటీ అయ్యారు అంటే అయి ఉండొచ్చేమో. వాటిని ఎక్కడ మనం గొప్పగా చెప్పుకోవాలంటే తప్పదు కాబట్టి అలాగా భేటీ అయ్యి కొంతలో కొంతైనా ఆశాజనకంగా బతికించేలాగా, ఒకవేళ ఓడిపోయిన గౌరవప్రదమైన ఫిగర్ రావాలనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు. రైట్. మరి చూద్దాము. June 4th రిజల్ట్ మనకు వస్తుంది కాబట్టి ఇంకొక రోజు వేచి ఉంటే మనకి June 4th మధ్యాహ్నం వరకు అయితే తెలుస్తుంది ఏ పార్టీ గెలవబోతుంది ఏంటనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.